ఇచ్చిలే అయితే ఇక వాళ్ళు 2 మంత్రులు చేసిన తర్వాత మీరు పోయి అడుగుడు మళ్ళీ అని చెప్పని మళ్ళీ వాళ్ళ ఇంటికి పోమంటే మా అవ్వ పోయింది. మా నాయన కూడా ఇష్టం లేదు, వాళ్ళ వద్దన్నప్పుడు వాళ్ళు ఏం అడిగేదని చెప్పి మా నాయన కూడా వాళ్ళు వేరే సంబంధం తీసుకొస్తే ఈయన కూడా వేరే సంబంధం తీసుకొచ్చిండా. వాళ్ళు వేరే సంబంధం తీసుకొస్తే బాగా దగ్గర ఎవరు బుచ్చుమల్లు, అభ్యంతరం లేదని చెప్పి ఎవరు బుచ్చుమల్లు. అయ్యయ్యో, అంటే బుచ్చుమల్లు వాళ్ళ సైడ్ అన్నట్టు. వాళ్ళకి సపోర్ట్ చేసిండు. చేస్తే వాళ్ళు అసలు ఆయన చెప్పింది గవాదే చేస్తారు అన్నది వాళ్ళు అట్లా చేసిండు. వీళ్ళు పోయి వాళ్ళకు సపోర్ట్ చేసిండు. అక్కడ వాళ్ళకు అలసి అయిపోయింది. మేము గట్టిగా ఇది చేసిన వరకు అప్పుడు ఇదయ్యింది. అయిన తర్వాత అప్పుడు మళ్ళీ అవును. కానీ బుచ్చుమల్లు నువ్వు మంచిగా మాట్లాడుకునేదా, లేకపోతే బాగా ఆయన కొంచెం సీరియస్ ఉండి అరుసుడు అట్లా అందరితో? మరి నువ్వు చెప్పినందుకు వినలేదు ఆయన? బలం అయింది అక్కడ. దానివల్ల వాళ్ళు కొద్దిగా వేరే వేరే దిక్కులు చూసి మేము కొద్దిగా వాళ్ళు ఇదయ్యారు. దాని కర్మలో రాసి నాకు దానికి అర్థంలో ఏమో భగవంతుడు. ఎంత ఇచ్చిళ్ళు కట్నం? ఎంత ఇచ్చిళ్ళు చెప్తానండి. ఇక్కడ నేను అదే మేము 3 సార్లు అడిగినాం క్వశ్చన్, నువ్వు ఒక్కసారి కూడా అది చెప్పకుండా ఏదేదో డైవర్ట్ చేసి చెప్తున్నావు. 5,000 రూపాయలు కట్నం. 5,000? 5,000 అంటే అప్పుడు 200 రూపాయలకు తులం బంగారం. అవునా? 200 తులం బంగారం. మాకు డబ్బులేమి ఇవ్వలేదు. 20 తులాల బంగారం తీసుకొచ్చింది వాళ్ళు. అంటే 20 తులాలకు 4,000 అవుతుంది. ఆమె ఒక పేపర్ పట్టుకొచ్చుకుంది హిస్టరీ రాద్దామని. 20 తులాలకు 4,000 అయింది. 1,000 రూపాయలు వాళ్ళు లగ్గం చేసిల్లా. అప్పుడు ఒక 1,000 రూపాయలతో లగ్గం చేసిల్లా. 1,000 రూపాయలు 1,000 రూపాయలతో లగ్గం అయిందా? 5,000 4,000 పోయినాయి కదా బంగారానికి. 20 తులాలకు 4,000 అయింది. 1,000 రూపాయలు అంటే 1,000 రూపాయలు వాళ్ళకి ఖర్చు కావచ్చు. మేమేం ఖర్చు పెట్టలేదు. మీరు సింపుల్గా సీదా సాదాగా పోయిల్లు, వాళ్ళే ఖర్చు పెట్టుకున్నారు. పెళ్లి ఖర్చు వాళ్ళే పెట్టి. ఇప్పుడు ఆమె పెద్దింటి నుంచి వచ్చింది, మీదేమో చిన్నగా ఉన్నది ఇల్లు. ఉండేనా ఇల్లు అసలు లేదా? ఇల్లు కట్టిల్లా? ఒక రూమ్ ఉంది. రెండు వేసిన తర్వాత వెనక సాయిబాన్ దించినాం కదా. అంటే 3 రూమ్స్ ఉన్నాయి. 4 రూమ్లు. 4 రూమ్లు ఉన్నాయా? 4 రూమ్లు. అదే ముంగట్లో బెంగళూరుతో 2 రూమ్లు పెట్టాయి. వెనక సాయిబాన్ అవుతుంది చిన్న రూమ్లు. ఇక వంట చేసేది వెనక కాల్స్థలం ఉన్నది, వెనకనే వంట చేసేది. 4 రూమ్లు ఉన్నాయి అప్పుడు. అయితే మరి ఇప్పుడు వాళ్ళు తినే ఫుడ్, మీరు తినే ఫుడ్ వేరే ఉంటుంది. వాళ్ళు ఉండే ఇల్లు, మీరు ఉండే ఇల్లు వేరే ఉంటుంది. మరి అప్పుడు వాళ్ళు అంటే మొత్తం ఈ విలేజ్లో అమ్మాయిని అడిగినట, మరి మీరు ఇక్కడ బువ్వ తింటారు, గరికనే తింటారు, వాళ్ళు రోటీనే తింటారు అంటే నేను కూడా తింటా అని చెప్పి అన్నదట వాళ్ళకి. మరి మీరేమో వ్యవసాయం చేసేటోళ్ళు, వాళ్ళేమో పెద్ద జమీందారులు. అయితే వ్యవసాయం అంటే వ్యవసాయ పనులకు పోయేటోళ్ళు. అదే మీరు పనికి పోతేనే డబ్బులు వచ్చేది కదా. వాళ్ళేమో జమీందారులు, వాళ్ళకి ఎప్పుడు చూసినా డబ్బులు ఉండే. వ్యాపారం ఏం వ్యాపారం చేసేది ఆయన? ఎక్కడ? అది అక్కడ పాలాలు అమ్ముతారు అక్కడనా? అదే ప్లేస్లో. అదే ప్లేస్లో అక్కడ వాళ్ళకు వ్యాపారం, పొగాకు వ్యాపారం, రిటైల్, తర్వాత హోల్సేల్ 2 ఉండే. 2 పేరు పోయింది వరంగల్గా. పెద్ద షాప్. అయితే ఇప్పుడు మళ్ళీ మీ ఇంటికి వచ్చినాక అడ్జస్ట్ అయిందా, లేకపోతే లేదు నేను ఉండాలి పోతా అన్నదా? మరి వంట గిట్లా అవన్నీ ఏం రావు కదా, ఇక వాళ్ళంతా జమీందారులు. నేర్చుకున్నదా? చేసేదా? ఎంతమంది అక్క చెల్లెలు ఆమెకు? అదే ఎంతమంది అక్క చెల్లెలు? ఒకడే అన్న, ఇక 4 అక్కలు. మరి ఎప్పుడైనా నచ్చేదా మీ ఇంటికి? ఎప్పుడు అందరూ